కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు అండగా నిలబడి పోరాటం చేస్తుందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తెలిపారు. గోదావరిఖని మెయిన్ చౌరస్తాలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో భారత రాష్ట్ర సమితి 23వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శనివారం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ ఆవిర్భావ వేడుకల్లో ముందుగా తెలంగాణ ఉద్యమ వ్యూహకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ చిత్రపటానికి నివాళులర్పించి కోరుకంటి చందర్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ 2001 ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పడిన పార్టీ అప్పటి టీఆర్ఎస్ పార్టీ, ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ అని తెలిపారు. రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం కోసం పోరాడి రాష్ట్రాన్ని సాధించుకున్న 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో రాష్ట్రం ఆత్మహత్యలు, ఆకలి చావులు లేని రాష్ట్రంగా సుభిక్షంగా ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ దొంగ హామీలతో గద్దెనెక్కి ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తుందన్నారు. 5 నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలంతా విసిగిపోయారని, కాంగ్రెస్ పాలన వద్దు, కేసీఆర్ పాలన మళ్లీ కావాలని కోరుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేంత వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని అన్నారు. ఆనాడు రైతులను అప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి బషీర్బాగ్లో రైతుల మీద కాల్పులు జరిపి తెలంగాణలో వ్యవసాయం దండుగా అని మాట్లాడినటువంటి సందర్భంలో పదవులకు త్యాగం చేసి తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీని ప్రారంభం చేసి అనేక త్యాగాలతోని ఎంతోమంది అమరులైనటువంటి ఆ సందర్భంలో ఒక రక్తపు చుక్క కూడా నెలకు రాలకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తామని సమైక్య పార్టీలకు బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రం ఇచ్చేటువంటి విధంగా ఉద్యమ కార్యాచరణ చేసినటువంటి గౌరవ బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ గారి నేతృత్వంలో ఉద్యమకారులు, పార్టీ నాయకులు గ్రామాన జెండాలు ఎగరవేసి ఉద్యమ కార్యాచరణలో పాల్గొన్నటువంటి ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారి పరిపాలనలో తెలంగాణ రాష్ట్రంలో ఆకలి చావులు లేనటువంటి తెలంగాణ, ఆత్మహత్యలు లేనటువంటి తెలంగాణ, రైతులను రాజులు చేసినటువంటి గొప్ప పరిపాలన అందించినటువంటి బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకులు కేసీఆర్ గారి నేతృత్వంలో ఈరోజు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యమకారులు, ప్రజలందరూ కూడా మళ్ళీ మాకు కేసీఆర్ గారి పరిపాలనే కావాలి, కాంగ్రెస్ పార్టీ దొంగ హామీలతోని అధికారంలోకి వచ్చింది, ఆ హామీలను నెరవేరేంత వరకు ఆనాడు ఉద్యమంలో ఏ విధంగా అయితే ప్రజల పక్షాన నిలబడి ప్రజా గొంతుకాయి అప్పుడు సమైక్య పాలనలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ప్రశ్నించినమో ఈరోజు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేంత వరకు ఈ ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి విధంగా ప్రజల పక్షాన నిలబడి ప్రజల కోసం నిలబడదామని గౌరవ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి, బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకులు కేసీఆర్ గారి నాయకత్వంలో, వర్కింగ్ ప్రెసిడెంటు కేటీ రామారాయణ గారి నాయకత్వంలో నియోజకవర్గంలో, రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి యువకులు, ఉద్యమకారులు, ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఏ పిలిపించినా, కేసీఆర్ గారు ఏ పిలిపించినా, కేటీ రామారాయణ గారు ఏ పిలిపించినా కూడా నిమగ్నమై ప్రజల పక్షాన నిలబడి ఈ యొక్క ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ, ఇంకా ఈ కార్యక్రమంలో అంతర్గం జెడ్పీటీసీ ఆమల నారాయణ, కార్పొరేటర్ కల్వచల్ల కృష్ణవేణి, కాలువ శ్రీనివాస్, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పీటీ స్వామి, నడిపెల్లి మురళీధర్రావు, మారుతి, మాదసు రామ్మూర్తి, పర్లపల్లి రవి, పిల్లి రమేష్, గాదం నందు, నూతి తిరుపతి, మెతుకు దేవరాజు, అచ్చి వేణు, మొగిలి, టీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు కొలుపూరి సాయి కుమార్, చింటూ, ఇరుగురాల శ్రావణ్, దళిపతి శ్రీకాంత్, రవితేజ, కిరణ్, రామరాజు, కోడి రామకృష్ణ, మునివర్, బాసనపల్లి శ్రీనివాస్, నిటూర్ రాజు, హరీష్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.